చిన్నారి ఛానల్కు స్వాగతం. చిన్నారి ప్రేక్షకులారా, మనం మన ఛానల్లో అద్భుత ప్రపంచం కార్యక్రమం ద్వారా ఎంతో అందమైన అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకుంటున్నాం కదరా. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటో తెలుసా? అది అంతరిక్షం. ఇది ఇంకా అద్భుతమైన ప్రదేశం కదూ. రోజు రాత్రిపూట మనం ఆరు బయట నిల్చుని తలెత్తి చూసామంటే ఆకాశంలో మిణుకు మిణుకుమంటూ అనేక నక్షత్రాలు కనిపిస్తాయి. అవి ఎన్ని వందలు ఉంటాయో వేలు ఉంటాయో అని లెక్కేసేస్తారు చాలామంది పిల్లలు. అయితే పిల్లలు, మనం చూస్తున్న ఒక కొంత ప్రదేశంలోనే అన్ని నక్షత్రాలు ఉంటే మరి ఈ బ్రహ్మాండం నిండా ఎన్ని నక్షత్రాలు ఉంటాయో కదా. మొత్తం అంతరిక్షం నిండా కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. ఇది మీకు తెలిసిన విషయమే కదా. మన సూర్యుడిలాగే మండే అగ్నిగోళాల్లాంటి నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. వీటిలోని వాయువు నిరంతరం మండుతూ ఉండడం వల్ల ఇవి ప్రకాశిస్తూ ఉంటాయి. అంటే వీటిలోని వాయువు మండుతూ ఉండడం వల్ల ఇవి కాంతిని వెదజల్లుతాయన్నమాట. ఆ కాంతే మనకు మిణుకు మిణుకుమని మెరుస్తూ కనిపిస్తుంది. మరి ఈ నక్షత్రాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని జెయింట్ నక్షత్రాలు, కొన్ని డార్ఫ్ నక్షత్రాలు అంటారు. జెయింట్ నక్షత్రాలంటే చాలా పెద్దగా ఉండే నక్షత్రాలన్నమాట. సాధారణంగా మన సూర్యుడి సైజులోనే చాలా నక్షత్రాలు ఉంటాయి. అయితే సూర్యుడి సైజు కన్నా 100 రెట్లు పెద్దవిగా ఉండే నక్షత్రాలను జెయింట్ నక్షత్రాలు అంటారు. ఇవే కాకుండా సూర్యుడి కన్నా 300 రెట్లు పెద్దవిగా ఉండే నక్షత్రాలు కూడా ఉన్నాయి. వీటిని సూపర్ జెయింట్ నక్షత్రాలు అంటారు. అలాగే మన సూర్యుడి కన్నా చాలా చిన్నవి, అంటే కేవలం మన భూమి సైజులో ఉన్నవో లేకపోతే మన భూమి కన్నా కూడా చాలా చిన్నవో కూడా కొన్ని నక్షత్రాలు ఉంటాయి. వీటిని డార్ఫ్ నక్షత్రాలు అంటారు. అంటే మరుగుజ్జు నక్షత్రాలు అన్నమాట. పిల్లలు, ఒక నక్షత్రం దానిలోని వాయువు అంతా మండి అది ఉపయోగపడే వరకు, అంటే పూర్తిగా అయిపోయే వరకు అది మండుతూనే ఉంటుంది. అలా ఉన్నంతసేపు ఆ నక్షత్రం కాంతిని, ఉష్ణాన్ని, రేడియో తరంగాలను, అలాగే రేడియేషన్ను ప్రసరిస్తూ ఉంటుంది. నక్షత్రాలు కూడా పాతబడే కొద్దీ కుచించుకుపోతాయట. ఇవే తరువాత డార్ఫ్ నక్షత్రాలుగా కూడా మారతాయట. పిల్లలు, నక్షత్రాల గురించి ఈ విశేషాలు బాగున్నాయి కదా. మరి వచ్చే వారం మనం నక్షత్రాల కాంతి ఏ రంగులో ఉంటుంది, ఎలా ఏర్పడుతుంది, ఆ రంగులు నక్షత్రాలకు ఎలా వస్తాయి అనే అంశాల గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.